నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ప్రెజెంటు మనం అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఒక రియాలిటీ షోని మాత్రమే చూసుంటాం. కానీ ఇప్పుడు దానికి అగనెస్ట్‌గా ఇంకొక షో తయారైతుంది. మనం మామూలుగా 'బిగ్ బాస్' చూస్తానే ఉంటాం. 'బిగ్ బాస్‌కి' ఎంత ఆదరణ పెరిగిందో లేకుంటే దానికి ఎంత అగనెస్ట్ అయిందో కూడా మనం ఆల్రెడీ చూసే ఉంటాము. ఎందుకంటే అది ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని గూడా 9 సీజన్‌లు కంప్లీట్ చేసుకుంది అంటే ఇట్స్ నాట్ జోక్. బికాస్ ఆహ్, బేసిక్‌గా 'బిగ్ బాస్‌ని' ఎంతమంది చూస్తారో అంతమంది తిట్టుకుండే ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే అటువంటి ఆ గేమ్స్ గానీ, లేకుంటే కంటెస్టెంట్స్ చేసేటువంటి ఆ అరాచకాలు గానీ అలా ఉన్నాయి. బేసిక్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 'బిగ్ బాస్' లాగానే ఇంకొక రియాలిటీ షో తయారైతుంది. రీసెంట్ టైముల్లోనే 'శ్రీముఖి' గారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ రియాలిటీ షో ఓపెన్ అవుతుంది. దాని పేరేంది అంటే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'. 'బిగ్ బాస్‌లో' ఓన్లీ ఒకటే కంటెస్టెంట్స్. అంటే ఎవరిదికి వాళ్ళే గెలవాలి, లేదంటే ఓడిపోవాలి. ఎందుకంటే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' ఈ షోలో జంటలుగా వెళ్ళబోతున్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్కడు వెళ్తేనే 'బిగ్ బాస్' అలా ఉంది అంటే అంటే ఇద్దరు వెళ్తే ఆ షో ఇంకెలా ఉంటుంది. అంటే అది చూడ్డానికి మరి ఫ్యామిలీ షోనా? లేదు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోకి వెళ్తుందా అనేది మరది ఇంకో కొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో, అప్పుడు చూడాలి మనం. ఎందుకంటే 'బిగ్ బాస్'కెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రూమర్‌తోనో, లేదు అంటే ఏదో ఒక ఇష్యూతోనో ఆహ్, జరుగుతుంది. అంటే దాంట్లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ ఒకరికొకరు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, లేకుంటే ప్రేమ కొద్ది ఉండడం, లేకుంటే ఇష్టం వచ్చినట్టు రీతిలో బిహేవ్ చేయడం మనం చాలానే చూసుంటాం. కానీ అక్కడ ఎవరిదికి వాళ్ళే లోపలికెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టే ఆ 'బిగ్ బాస్' షోకి ఎంత ఆదరణ ఉందో అంత అగనెస్ట్‌గా ఉన్నది. అంటే ఈ 9వ సీజన్ మరీ దానికి అసలు మామూలుగా అగనెస్ట్ లేదు. ఎందుకు అంటే 'బిగ్ బాస్' సీజన్‌లో కొంతమంది వెళ్ళరాని వ్యక్తులు వెళ్లారని కొంతమంది చాలా అంటే లొల్లి చేసిర్రు. ఆ వ్యక్తులు నచ్చక లొల్లి చేసిర్రా? లేదు అంటే 'బిగ్ బాస్‌లో' జరుగుతున్నటువంటి ఆ అరాచకాలు చూడలేక లొల్లి చేసిర్రో తెలవదు గానీ, మొత్తానికైతే 'బిగ్ బాస్' అనుకున్నట్టుగానే సీజన్ కంప్లీట్ చేసింది. దాంట్లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా గెలిచాడు. తనూజ రన్నర్ అప్‌గా విన్ అయిపోయింది. ఆ కథ సుఖాంతం అయిపోయింది. బట్ ఇక్కడ ఈ రియాలిటీ షోలో చూసుకుంటే జంటలుగా వెళ్తున్నాయి. మరి ఒక్కొక్కరిగా వెళ్ళిన 'బిగ్ బాస్' షోనే అలా ఉంటే, జంటలుగా వెళ్ళినటువంటి ఈ షో ఇంకెలా ఉండబోతుందో అని ప్రేక్షకుల్లో ఆత్రం మాత్రం తయారవుతుంది. ఇది మరి ఎన్ని రోజులుంటుంది? ఎంతమంది జంటలు పాల్గొంటున్నారు? సో, దీనికి మరి ప్రైజ్ మనీ ఎంత? దీనికి మరి న్యాయ నిర్ణేతలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మొత్తం 10 జంటలు. అంటే ఈ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షోలోకి 10 జంటలు వెళ్తాయి. 70 రోజులు వీళ్ళు దాంట్లో ఉండాల్సుంటుంది. సేమ్ 'బిగ్ బాస్' లాగానే సండే రోజు ఎలిమినేషన్ అవుతుంది. సో, దీనికి న్యాయ నిర్ణేతలు ఎవరంటే 'శ్రీముఖి', 'అనిల్ రావిపూడి', 'లయ', 'రాధ'. 'శ్రీముఖి' ఏమో యాంకర్‌గా చేస్తుంది. మిగతా వారేమో జడ్జెస్‌గా ఉంటారు. సో, వీళ్ళపైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్‌ని బట్టి, లేదు అంటే వాళ్ళు ఆహ్, ఉండే ఉండే అటువంటి ఆహ్, రీతిని బట్టి ఉంటుంది. కానీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏంది అంటే, బేసిక్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' చూసుకుంటే అంటే ఒక్కొక్కరుగా వెళ్ళిన వాళ్ళే ఇలా ఉంటే, ఇప్పుడు జంటలుగా వెలుగుతున్నటువంటి ఈ షోలో ఇంకెంత అశ్లీలత గాని, లేదు అంటే ఇంకెంత కొంచెం దరిద్రంగా ఉంటుందో కొంచెం మామూలుగా ప్రేక్షకుల నుండైతే కొంచెం నెగటివిటీ అయితే వస్తుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' షో చూసిన వారందరూ కూడా ఈ షోను ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకం కొద్దీ ఈ షోను పెడుతున్నారే తప్ప, ఈ షోకి ఏదో రెవెన్యూ రావాలనో, లేదు అంటే ఇలాంటి షో మళ్ళీ ఎక్కడ గూడా రాలేదు. అంటే ఏ ఇండస్ట్రీలోకి రాలేదు. ఫస్ట్ టైమ్ ఇక్కడికే వచ్చింది. సో, వీళ్ళు మరి
పెడుతున్నటువంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా ఉండబోతుందో చూడాలి. బేసిక్‌గా మనం ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ షోలో అంటే క్రమక్రమంగా వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది గానీ, లేదు అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, లేదు అంటే మూవీలో సైడ్ యాక్టర్‌లుగా పనిచేసి, కమెడియన్‌గా పనిచేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళే బిగ్ బాస్ షోకి ఇప్పుడు కామన్ ఆడియన్స్ గూడా వెళ్ళేలాగా చేసింది. సో, మరి ఇక్కడ ఎవరిని అంటే కపుల్స్ లాగా అంటున్నారు గాబట్టి, మామూలుగా మరి సీరియల్‌లో నటించే వాళ్ళని తీసుకెళ్తారా? లేదు అంటే సినిమాల్లో ఒక జంటగా నటించే వాళ్ళని తీసుకెళ్తారా? లేదు అంటే మరి బయట వాళ్ళకి అంటే మామూలుగా ఆడియన్స్‌కి గూడా ఏమన్నా అవకాశాలుంటాయా అనేది చూడాలి మనం. ఎందుకంటే ఇవి రియాలిటీ షో అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒక కపుల్‌కి సంబంధించినటువంటి షో కాబట్టి మరి భార్యాభర్తలు వాళ్ళనే లోపలికి పంపిస్తారా అనేది ఇంకా మనకు తెలియరాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బేసిక్‌గా ఏది ఏమైనా ఇది మరి సక్సెస్ అవుతుందా? కాదా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది. ఎందుకంటే 'బిగ్ బాస్‌కి' ఆపోజిట్ ఈ రియాలిటీ షోనే గాబట్టి, సో, చూడాలి మరి. దానికంత నెగటివిటీ వచ్చిందో మనం ఆల్రెడీ చూసేనే ఉంటాం. సో, దీనికి నెగటివిటీ రాకుండా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే ఏదన్నా ఇష్యూ జరిగితే మాత్రం ఆహ్, కొంచెం గలీజ్‌గా ఉంటుంది. ఇప్పుడు కపుల్స్‌గా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ గొడవైనా గూడా, లేదు అంటే వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ జేసినా గూడా, వీళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో, మరి నాకు తెలిసినంత వరకైతే బే లోపలికి కపుల్స్‌ని గాకుండా మామూలుగా సీరియల్‌లో నటించే అటువంటి సీరియల్ నటి కపుల్స్ ఉంటారు గదా! వాళ్ళని పంపిస్తారనే నేననుకుంటున్నాను. సో, ఏది ఏమైనా గూడా ఈ రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలని, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి నెగటివిటీ లేకుండా ఉండాలని అనుకుంటున్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.